ఈ సౌండింగ్‌కి, మ్యూజిక్‌కి, ఆర్ఆర్‌కి అసలు ఏంటి డిఫరెన్స్ అసలు చెప్తారా? ఆర్ఆర్ అంటే ఇట్స్ లైక్ ద హోల్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ డబ్బింగ్ ఇవన్నీ కలిపి ఇట్స్ ఆల్ టుగెదర్ అదనమాట. సౌండింగ్ అంటే పీపుల్ ఇప్పుడు కూర్చున్న చోట ఆ సౌండ్ని ఒక డిఫరెంట్ అంటే రెగ్యులర్ గిటార్ సౌండింగ్ ఒకప్పటి సౌండింగ్ వినండి, ఇప్పుడు ఉన్న సౌండింగ్ అంటే ఏం డిఫరెన్స్ వచ్చింది? క్లారిటీ, డిజిటల్ క్లారిటీ అంటారు కదా. ఇప్పుడు కెమెరాస్ కూడా ఉన్నాయి, కెమెరాస్లో కూడా ఎస్ఎల్ఆర్ నార్మల్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్ వచ్చింది. డిఎస్ఎల్ఆర్ మీరు నమ్మరు, నేను ఏదైతే కాలేజ్లో చదువుకున్నానో జర్మనీలో, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండే, ఆయన ఏంటి ప్రింటెడ్ టెక్నాలజీ, అంటే నాది ప్రింటెడ్ టెక్నాలజీ కాదు, లైక్ వాళ్ళ అబ్బాయికి నేను ఐ యూస్ టు టీచ్ మ్యూజిక్ క్లాసెస్, పియానో అవి. I got to know that he was the person who designed DSLR cameras and I was like shocked. Oh, okay, ante like he was one of the person who designs a DSLR. Oh, నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చింది. ఓకే, లైక్ అంటే ఒక ఫేమస్ అయితే ఒక పర్సన్ గురించి తెలిస్తే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. సో అట్లా అక్కడ యూనివర్సిటీలో కూడా ఉన్న వాళ్ళు వీవర్ ఫేమస్ దాంతో పాటు. సో అయితే ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, ఆర్ఆర్కి సౌండింగ్కి ఇప్పుడున్న మ్యూజిక్కి డిఫరెన్స్. అఖండ సినిమా, ఆ సినిమా హిట్ అవ్వడానికి సౌండింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని అన్నారు. ఐ బిలీవ్ దట్ బికాస్ తమన్ గారు అంటే హీఈస్ ద అంటే ఫస్ట్లీ రెహమాన్ గారు ఈజ్ ద గాడ్ ఆఫ్ సౌండింగ్. దాని తర్వాత ఐ థింక్ అంటే దెన్ డిఎస్పి అండ్ తమన్ గారు దే హ్యావ్ నెయిల్డ్ ఇట్ సౌండింగ్ పరంగా చెప్పాలంటే. దెన్ మేము ఇప్పుడు కొంచెం ఆ సౌండింగ్స్ అవన్నీ దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకుంటూ ఏది మెయిన్లీ టెక్నిక్స్, ఆ సౌండ్ని మనం ఎలా ఆ ఫ్రీక్వెన్సీని ఎలా ఎలాబరేట్ చేయొచ్చు ఒక సీన్ ఆర్ ఎల్స్ ఒక సాంగ్లో అయినా. సో అది ఐ థింక్ నవ్-ఎ-డేస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్ యాక్చువల్లీ. అదే సౌండ్స్ వల్ల, బికాస్ ఈవెన్ ఈ 8D సౌండ్స్ అయినా ఇవైనా అవన్నీ ఆ రీసెర్చ్ బేస్లోనే వచ్చాయి. నేను లిటరలీ బుడాపెస్ట్లో ఈ బాహుబలికి బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా అది యూజ్ చేశారని చెప్పాను. అంటే ఏంటంటే అది అసలు బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా లైక్ స్ట్రింగ్ సెక్షన్ ఆర్కెస్ట్రా ఇవన్నీ. ఇప్పుడు వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీస్ అంతా కూడా మ్యూజిక్ అనేది కూడా మొత్తం ఇండియన్సే ప్లే చేస్తున్నారా? హాలీవుడ్ నుంచి ఏమైనా తెచ్చుకొని ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయంటారా? మేబీ అంటే బాహుబలికి అయితే యూజ్ చేశారు, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాని యూజ్ చేశారు అన్నారు. అది హాలీవుడ్ నుంచే. యా జర్మన్ ఆర్కెస్ట్రా, బుడాపెస్ట్ అంటే జర్మన్ ఆర్కెస్ట్రా. ఓకే. రెహమాన్ గారు యూజ్ చేసేదైతే జర్మన్ ఆర్కెస్ట్రా. ఐ నో దట్ బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ యాజ్ వెల్. జర్మనీలో ఆ టీంతో వాళ్ళతో ఒపెరా పర్ఫామ్ చేసాం. ఒపెరా అంటే మీకు తెలుసు కదా, లైక్ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది, పెద్ద హాల్, ఒక కార్నర్ స్టేజ్. అలాంటిది ఇప్పుడు ఇండియాలో ఎందుకు సక్సెస్ కాలేదంటే అక్కడ సక్సెస్ అయింది, ఇక్కడ ఎందుకు? ఒపెరా మ్యూజిక్ మన ఇండియన్స్ అంత ఈజీగా ఎంజాయ్ చేయరు కదా, మన వాళ్ళకి మాస్ బీట్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దాంట్లో అయినా కూడా నవ్వడేస్ అంటే కొంచెం ఆడియన్స్ అన్న వాళ్ళు చాలా మెచ్యూర్ అయ్యారు. లైక్ అబ్జర్వ్ చేస్తుంటే లైక్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని మీరు చూస్తే ఒకప్పుడు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఓకే ఏదో అయింది అన్న టైప్లో వదిలేసేవాళ్ళు. నౌ దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్, హిట్ అవుతున్నాయి అలాంటి సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలాగో వెళ్ళారు కాబట్టి అక్కడ ఫారెన్ కంట్రీలో ఉన్న మ్యూజిక్కి మన ఇండియా కంట్రీలో ఉన్న మ్యూజిక్కి డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటి మీరు చూసారు? దర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాలంటే. బికాస్ ఎందుకంటే వాళ్ళంతా ఆల్మోస్ట్ వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ లైట్ మ్యూజిక్ అటువైపు ఎక్కువ వర్క్ చేస్తారు, రాక్ మ్యూజిక్ ఇవి. మన ఇండియన్స్ ఏంటంటే దే మర్జ్ దట్ మ్యూజిక్ విత్ ఇండియన్ ఫోక్ ఆర్ ఎస్ క్లాసికల్. అందుకే యూనో వరల్డ్ వైడ్ ఇండియన్ మ్యూజిక్ అందుకే ఫేమస్. అన్నిటిని మిక్స్ చేస్తారు కాబట్టి. అఫ్ కోర్స్ ఎందుకంటే మీరు ఈవెన్ మైకిల్ జాక్సన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఒక క్లాసికల్ డాన్సర్
పర్ఫామ్ చేసింది. మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తుంటారు, పక్కన ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ అవునవును స్టెప్ చేస్తుంటారు. ఐ థింక్ ఎర్త్ సాంగ్ సంథింగ్. ఆ సాంగ్ లో కూడా దే హావ్ యూజ్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఆ ఫ్లేవర్, మన ఫ్లేవర్ ఈజ్ లైక్ ఎ స్పైస్. అవును, అదేంటంటే జస్ట్ చెప్పాలంటే ఒక రైస్, వైట్ రైస్ అంతే. దాంట్లో ఇండియన్ మ్యూజిక్ ఇస్ లైక్ మసాలా స్పైస్ మసాలా టేస్టీ అట్లా. మీరు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేశారా? లేదండి, నేను అంటే నాకు అంత ఛాన్స్ కూడా దొరకలేదు ఎక్కడ. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అంటే ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను ఇండైరెక్ట్ గా, అంటే ఒక పర్సన్ త్రూ నేను వేరే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అది చేసి పెట్టాను. అలా ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ పీపుల్, బట్ అంత చెప్పుకోదగ్గ వర్క్ ఏమి కాదు. బట్ లైక్ ఐ థింక్ నా ఫేట్ ఇస్ గుడ్ దట్ లైక్ సర్టెన్ పీపుల్ స్లోలీ. ఫస్ట్ ఏంటంటే గమనం అనే షార్ట్ ఫిలిం ఒకటి, నాకు షార్ట్ ఫిలిమ్స్లో ఒక యూటర్న్ టైప్ అనుకోవచ్చు. ఎందుకంటే దట్స్ వెరీ ఛాలెంజింగ్. క్లాసికల్గా ఇట్ హ్యాస్ ఒక 3 స్టోరీస్ని సుదీప్ కుమార్ టీజీ అని చెప్పేసి ఆయన చేశారు. చాలా అంటే ఆ సబ్జెక్ట్ చాలా స్వీట్ అండ్ ఎమోషన్స్కి చాలా దగ్గర అనమాట. ఆ ఫిల్మ్ అంటే లైక్ 35 minutes ఎంతో ఉంటుంది. ప్రివ్యూ వేసినప్పుడు లిటరలీ ద పీపుల్ వైల్ స్టాండింగ్ అండ్ క్లాపింగ్ ఫర్ లైక్ 2 minutes లిటరలీ. రియలైజ్ కూడా అవ్వలేదు, మేము స్టేజ్ మీదకి వచ్చేసాము, అంటే క్రూ మెంబర్స్ స్టేజ్ మీదకి పిలిచారు, వెళ్ళిపోయాం. ఆబ్వియస్లీ అప్పట్లో ప్రీమియర్స్ అంటే చాలా హంగామా, లైక్ 2016. ఆ స్టేజ్కి వెళ్ళడానికి అంత జనాలంతా స్టక్ అయిపోయి ఉన్నారు, కదలట్లేదు. అందరినీ తోసుకుంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత దెన్ ఐ రియలైజ్. అప్పుడు అందరు చెప్తున్నాను కూడా, అబ్బు 2 minutes నుంచి క్లాప్స్ కొడుతున్నారు అబ్బు అంతా అని చెప్పేసి. సో అప్పుడు అర్థమైంది, ఓకే. అంటే నేనేం చేశానంటే, అంటే బేసికల్లీ నా మామ్స్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు సూఫీ సంగీత్. సూఫీ లైక్ రాహత్ ఫతే అలీ ఖాన్, ఇలాంటి ఖవాలి మిక్స్డ్ సాంగ్స్ ఉంటాయి కదా మీకు. ఓరేపియా, హిందీ ఓరేపియా, ఆజా నచ్లే మూవీ నుంచి. మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అందులో ఒక్కటి కూడా నాకు ఐడియా లేదు, తెలియదు. అంటే మేబీ ఆడియన్స్కి తెలుసు, అందుకే ఓకే. అంటే ఇప్పుడు బేసికల్లీ సూఫీ టైప్ మ్యూజిక్కి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాలి అంటే ఏమంటారు, దిల్రూపా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ, అంటే రెహమాన్ మ్యూజిక్ వింటే కనుక మీరు ఈజీగా అంటే గుర్తుపట్టేయచ్చు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఆయన మ్యూజిక్లో సూఫీ ఇస్ లైక్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ దీని మీద ఇష్టం ఉంటుంది. సో అంటే నా మ్యూజిక్లో సూఫీ టచ్ అవుతుంది, సూఫీ స్టైలింగ్ టచ్ అవుతుంది. ఆబ్వియస్లీ కొంత ఏమంటారు, మన ఇక్కడి ఆ సబ్జెక్ట్ జానర్ ఏంటి దాన్ని బట్టి కూడా వర్కింగ్. దెన్ ఇంకేదన్నా అంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా నేను ఇంకేది యాడ్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనా, అన్ని ఇన్స్ట్రుమెంట్స్? అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఆ టెక్నికాలిటీస్ తెలిస్తే చాలు. అయ్యా మీకు మ్యూజిక్ మీద ఐ మీన్ పట్టు ఉండాలి. అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది ఒకటి, ఆబ్వియస్లీ దాని మీద ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది కాకుండా వాట్ దే హ్యావ్ టు డూ అంటే సో నేర్చుకోవాలి, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి అంటే ఎలా వాళ్ళు రావాల్సి వస్తుంటుంది? అంటే నవడేస్ ఐ డోంట్ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయాలి అన్నది. ఎందుకంటే చాలామంది అంటే విద్యాసాగర్ గారు వీళ్ళు ఐ డోంట్ థింక్ దే హావ్ వర్క్ ఫర్ ఎనీవన్. వాళ్ళే వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను. అంటే వాళ్ళంటే అట్లీస్ట్ అప్కమింగ్ వాళ్ళకి మీరేం చెప్పగలరు? అంటే వాళ్ళు చేసే మ్యూజిక్లో క్రియేటివిటీ అంటే సౌండింగ్ని ఎలా యూస్ చేయొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ని. ఇప్పుడు నేను చేసిన సాంగ్స్లో అయినా దేంట్లో అయినా దెర్ ఆర్ సూఫీ ఎలిమెంట్స్, బట్ యూ వోంట్ రియలైజ్ ఇట్స్ సూఫీలో వెళ్తుంది అని చెప్పేసి. మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లిరిక్ రాస్తారు అంతే కదా? అంటే వాళ్ళు లిరిక్ ఇచ్చిన వాటికి ట్యూన్ చేస్తా ఫైనల్ మేము చేస్తాం. ఒకవేళ వాళ్ళే ఫస్ట్ లిరిక్ ఇచ్చిన తర్వాత మీరు ట్యూన్ చేసి అట్లా చేయగలరా? చాలా ఈ అంటే గమనం అని చెప్పాను కదా ఇప్పుడు మీకు, గమనం, స్త్రీలంక,
ఈ సాంగ్స్కి అలాగే చేశాను. ఈవెన్ చరిత కామాక్షి అనే ఫిల్మ్ లాక్డౌన్ పీరియడ్లో షూట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ యా, ఇంకో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో వీటన్ని అంటే నేను మ్యాక్సిమం చేసిన ఇంతవరకు అన్నిట్లో దేర్ ఇస్ సమ్హౌ సమ్ ఎలిమెంట్ ఆఫ్ సూఫీ అండ్ క్లాసికల్. ఐ లవ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండి. చాలా ఇష్టం నాకు. ఏమంటారు క్లాసికల్ అవి ప్రాక్టీస్ చేసి గమనాలు అవన్నీ నేర్చుకున్నారా మీరు? అన్ని నేర్చుకున్నారు. మాకోసం ఏమైనా పాట పాడతారా? ఒక చిన్న లిరిక్ అంతే, ఒక 2 lines మీకు నచ్చిన సాంగ్ కానీ ఫేవరెట్ ఏదైనా కానీ. నా కెరియర్లో నేను అంటే సింగింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఇళయరాజా సాంగ్ ఒకటి ఉంది. నా ఫేవరెట్ సాంగ్ అది టిల్ డేట్. అంటే ఐ థింక్ ఐ థింక్ దోస్ సాంగ్స్ హ్యావ్ లైక్ మ్యూజిక్ సౌండింగ్ డిఫరెన్సెస్. అప్పుడే గిటార్స్ అది ఇళయరాజా గారు యూస్ చేసి జాబిల్లి కోసం సాంగ్. నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. యూఆర్ నాట్ సింగర్, దట్స్ ఓకే. బట్ ఒకసారి ఊరికి నేను మ్యూజిక్ డైరెక్టర్స్ పాడితే ఎట్లా ఉంటుందో విందామని. ఓకే ఓకే, మీరు వినే ఉంటారు చాలా మంది కిరవాణి వీళ్ళందరూ పాడతారు. మీది వినలేదు కదా? ఓకే ఓకే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సూపర్. మీ వాయిస్ కూడా బాగుంది కదా, ఎందుకు సింగర్ అవ్వలేదు? అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కదండి. అంటే అవుతారు కదా కొంతమంది మ్యూజిక్, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆల్సో. అట్లా కొన్ని అంటే నా వాయిస్ కి ఏదైతే సెట్ అవుతుందో అనిపిస్తుందో అంతవరకు పాడతాను నేను. ఫ్యూచర్ లో పాడే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ పాడాను చంద్ర కామాక్షిలో, బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్స్ కొన్ని ఇచ్చాను. అవునా? చంద్ర కామాక్షి, అభినవ్, ఇంకా ఎవరంటే కాస్టింగ్? అభయన్న అండ్ దివ్య శ్రీపాద గారు. ఓకే, అది మీ ఓటీటీ మూవీ.